మొన్న జేఎస్డబ్ల్యూ ఫ్యాక్టరీకి చంద్రబాబు నాయుడు గారు పోయిన నెల 3వ తేదీ వచ్చినప్పుడు ఆ ఫౌండేషన్ కార్యక్రమం 24 నెలల్లోనే పూర్తి చేస్తామన్నాడు. అది చేస్తామని నమ్మకం ఉంటే చేతండి. మొన్న లోకేష్ వచ్చినాడు ఇక్కడికి, లోకేష్ గారు వచ్చి దాల్మియా 2 అది జరుగుతుంది రేపు 28 నాటికి వెళ్ళాడు. అది నమ్మకం ఉంటే చేతండి. అది కాకుండా మనకు మరొక 5 సిమెంట్ ఫ్యాక్టరీలు రాబోతున్నాయి. చంద్రబాబు నాయుడు గారిని గుర్తుపెట్టుకోండి, చేసే నాయకులు గుర్తుపెట్టుకోండి. అప్పుడే కదా నిజంగా అరగడ తినంగా. అంటే ఇంటింట్లో జెండా ఉండాలా, ఇంటింట్లో బతకం ఉండాలా, మీ మంచితనం ఉండాలా, తప్పు ఉంటే తప్పు అనాలి కూడా. మేము చేయకపోయినా మీకు సొక్కా పట్టుకొని గుంజి అడిగే హక్కు మీకుంది. అదే నిజమైన స్వాతంత్రం, అదే గాంధీ కాలంలోనే గ్రామ స్వరాజ్యం. మేము చెప్పి ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నామంటే రాజకీయం పండాలనే ఉద్దేశంతో, మీరందరూ బాగుండాలని ఓ సాగుతుంది. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరూ బాగుండాల్సిన అవసరం ఉందే లేదా? మొన్న ఎలా కాకుండా ఏం చెప్పాలా, ఒకటి పిల్లకుండా అంటే మిగతా పనులని దానికంటే బాగుండేటే లేదా? వాళ్ళకి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందే లేదా? రోజు ధర్నానే, చీటికి మాటికి. మళ్ళీ ఇప్పుడు సిగ్గు లేకుండా ఒక స్టేట్మెంట్ ఇచ్చినాడు, కేసులు పెట్టారని. నువ్వు రోజు రొళ్ళు చెప్తాంటే, రోజు కల్తీ చెప్తాంటే నీ మీద కేసులు కాక ఏం పెడతారు? నువ్వు ప్రయాణం ఏదానికి? నువ్వు 2 సార్లు ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా, మీ చిన్నైన ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేసినాడు. సిగ్గులే ఊరును బాగు చేసుకోకుండా మామూలుగా సాగుతుంది. ఉట్టికి ఎక్కలేనమ్మా చెప్పాలి, గట్టి చెప్పాలి. ఉట్టికి ఎక్కలేమ్మా సర్దానికి చెప్పినా. నిరుద్యోగులకు 3,000 ఇవ్వాలి. గౌరవ ముఖ్యమంత్రి గారు కూటమి ప్రభుత్వంలో ఆ 2 కూడా బడ్జెట్ పెరుగుతానే చేస్తారని నమ్మకం ఉంటే చేయండి, చేయాల. ప్రతిపక్షము వాళ్ళకు ఛాన్స్ ఇవ్వం. నేను ఒక మీటింగ్లో చెప్పిన, అధికార పక్షము మేమే, ప్రతిపక్షము మేమే. అంటే నాణ్యానికి బొమ్మ మేమే, గొలుసు మేమే. వాళ్ళు వాళ్ళేం చెప్పండి, వాళ్ళ సిలిండరుగా అది 70 రూపాయి, అది 70 రూపాయి. ఆ పరిస్థితి చేయాల్సిన అవసరం ఉందే లేదా? రోజు నేను ఈ మీటింగ్ పెట్టేదానికి కారణం ఏమంటే, మొన్న నేను భూపేసి ఆలోచించినాం, కొందరికి పిలిపియండి, మీటింగ్ జరగాల, కొన్ని విషయాలు చెప్పాలనే ఉద్దేశం. ఆర్గర్ తిరంగా స్వాతంత్రం ఎంత ముఖ్యమో ఇక్కడ జరిగిన ప్రతిపక్షాన్ని కూడా ఖండించాల్సిన అవసరం అంతకంటే ఉంది. జగన్ రెడ్డి అసెంబ్లీకి వస్తానన్నాడా రాలేదన్నాడా?